ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐటిపి డిగ్రీ. కాల్ నౌ. కుప్పంలో ప్రస్తుతం పొలిటికల్ హీట్ కనిపిస్తోంది. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా కుప్పంలో ర్యాలీ నిర్వహించారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో 2 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి నిరసిస్తూ టీడీపీ నేతలు సైతం కుప్పంలో ర్యాలీ నిర్వహించారు. అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ ర్యాలీల నేపథ్యంలో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే కుప్పం ప్రధాన ప్రాంతాల్లో బార్కెట్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసీపీ ర్యాలీకి అనుమతి లేదని కుప్పం డీఎస్పీ పార్థసారథి స్పష్టం చేయడంతో పరిస్థితి మరింత టెన్షన్గా మారింది. మరోవైపు 2 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ టీడీపీ కూడా ర్యాలీ నిర్వహిస్తోంది. దీంతో కుప్పంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధించారు, వైసీపీ నేతల స్పందన ఏంటి, అక్కడ తాజా పరిస్థితిని ఇప్పుడు ఫోన్ లైవ్ కాల్లో ఉన్న మా రిపోర్టర్ మంజునాథ్ని అడిగి తెలుసుకుందాం. మంజునాథ్, ప్రస్తుతం కుప్పంలో పరిస్థితి ఎలా ఉంది? టీడీపీ వైసీపీ ర్యాలీలతో అక్కడ ఏమైనా ఉద్రిక్త పరిస్థితి నెలకొందా? డిఎస్సీలో అక్రమాలు జరిగాయని చెప్పి నిరసిస్తూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల భాగంగా ఈ రోజు కుప్పంలో కూడా నిరసన ర్యాలీ ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించారు. అయితే ఈ నిరసన ర్యాలీకి అనుమతి కోరుతూ కుప్పం డిఎస్పీకి ఎమ్మెల్సీ భరత్ దరఖాస్తు చేసుకోగా ఆ దరఖాస్తు అయితే రిజెక్ట్ చేశారు. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కుప్పంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలపై ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి ఎమ్మెల్సీ భరత్ కంటే ముందే, అంటే వైసీపీ పార్టీ కంటే ముందే టీడీపీ నాయకులు దరఖాస్తు చేసుకోవడంతో వారి దరఖాస్తు మాత్రం టీఎస్పీ అనుమతించి వీరిని మాత్రం రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇరు వర్గాలు ర్యాలీ చేస్తే ఎక్కడ గొడవలు జరుగుతాయనే నేపథ్యంలోనే రిజెక్ట్ చేసినట్లు డిఎస్పీ తెలిపారు. అయితే తమను ఉద్దేశపూర్వకంగానే ర్యాలీ చేసుకోనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్పేసి ఎమ్మెల్సీ భరత్ ఆరోపిస్తున్నారు. తాము ఎక్కడ కూడా గొడవలకు పోమని. మంజునాథ్, ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్తున్నారు. మరి అక్కడి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికైతే ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్ద సుమారుగా 200 నుంచి 350 మంది వరకు వైసీపీ కార్యకర్తలు, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యకర్తలు అయితే నాయకులేమి చేరుకున్నారు. ర్యాలీ నిర్వహించాలని, ర్యాలీ తప్పకుండా జరుగుతుందని చెప్పేసి గత రాత్రి వరకు కూడా ఎమ్మెల్సీ భరత్ సంబంధించిన సోషల్ మీడియాలో ప్రచారాలు చేశారు. అయితే కుప్పంలో వైసీపీ నాయకులను అడ్డుకోవడానికి పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ప్రజలు గుమ్మికూడకుండా ఉండడానికి రాత్రి నుంచి పోలీస్ 30 యాక్ట్ అయితే అమలు చేశారు. వైసీపీ కార్యకర్తలు మాత్రం ఆ బ్యారికేడ్లు దాటుకొని ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్దకు గుమ్మికూడారు. పోలీసులు అక్కడ సుమారుగా 50 మంది వరకు చేరి తమకు మీరు ర్యాలీ నిర్వహించడానికి అనుమతులు లేవని చెప్పేసి భరత్ ను కూడా అడ్డగించే ప్రయత్నం చేశారు. మంజునాథ్, అయితే 2 వర్గాల మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఏమైనా ఆంక్షలు విధించారా? ఎమ్మెల్సీ భరత్ అనుచరులను మాత్రం రోడ్లపైకి రానియకుండా భరత్ ఇంట్లోనే నిర్బంధం చేసి టీడీపీ ర్యాలీకి అనుమతున్న దాని వల్ల టీడీపీని ర్యాలీ చేసుకోమని చెప్పారు. దీనికి సంబంధించి ఉదయం 11 గంటల నుంచి టీడీపీ కార్యకర్తలు కుప్పం పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద చిన్నపాటి సభ ఏర్పాటు చేసి అక్కడ ప్రసంగాలు అయితే చేసుకుని సభ అయితే సజావుగా జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన తలెత్తకుండా డిఎస్పీ పార్థసారథి ఆధ్వర్యంలో అదనపు బలగాలను రప్పించి ప్రశాంత వాతావరణంగా నిలిచింది. అయితే కొద్దిసేపు మాత్రం టెన్షన్ వాతావరణం కుప్పంలో నెలకొంది. ఎక్కడ ఇరు వర్గాలు రోడ్డుపైకి వచ్చి గొడవలు పడతాయో అని చెప్పేసి ప్రజలు కూడా. మంచిది, ఇటు వైసీపీ ర్యాలీకి కూడా అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు. మరి అయినా వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారా? వైసీపీ నేతలు అయితే కుప్పంలో ర్యాలీ నిర్వహించలేదు. అయితే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా పోలీస్ కక్ష యాక్ట్ అమల్లో ఉన్నందున వైసీపీ ర్యాలీలకు ఎక్కడ కూడా చిత్తూరు జిల్లాలో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఎస్పీ తుషార్ డ్యూటీ అనుమతి ఇవ్వలేదు. దీనికి నిరసన తెలిపినప్పటికీ పలమనేరు, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర్, నెల్లూరు నియోజకవర్గాల్లో వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ర్యాలీకి వెళ్ళినప్పటికీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించి ర్యాలీని నిర్వహించకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. రైట్ మంజునాథ్, థ్యాంక్ యూ.